నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా బాగుండాలని, దీవునికరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని నా ఆశ, నా కోరిక, నా ప్రార్థన. మరొకసారి మీ ముందుకు నా దాతనికి దేవుడు కృప చూపించున్నాడు. నా ప్రభువైన యేసుక్రీస్తు సజీవుడు కనుక నన్ను సజీవుడి కింద అనగా ఆయన రెక్కల చోటన ఆయన కప్పుకొని ఉన్నాడు. ఆయన కృప చేత ఆయన కప్పుకొని ఉన్నాడు. ఆయన మృతులలో నుండి ఆయన లేచిన దేవుడు కనుక మనలను కూడా మృతులలో నుండి లేపగలిగిన దేవుడు నా ప్రభువైన యేసు క్రీస్తు. ఎందుకంటే ఆయన మరణమును తిరిగి లేచిన ఏకైక దేవుడు నా ప్రభువైన యేసు క్రీస్తు. ఆయన మరణాన్ని జయించి లేచాడు కాబట్టి మనల్ని కూడా మరణమును వెంటాడుతుండగా ఆయన కృప ద్వారాగా మనల్ని తప్పి ఉన్నాడు. అందుకే మనము ఈ రోజుని సజీవులుగా ఉన్నాం. ఆయన కృప లేనిదే మనము లేము. ఆయన ఆశీర్వాదం లేనిదే మనము లేము. ఆయన ఆజ్ఞ లేనిదే మనము లేము. ఆయన ఆశీర్వాదం లేనిదే మనము లేము. ఆశీర్వాదము మన మీద ఉన్నది కాబట్టి మనము ఈ రోజుని సజీవులుగా ఉన్నాము. ఈ 2025 సంవత్సరములో ఈ యొక్క చివరి నెలలో మనమందరము కూడా సంపూర్ణమైన ఆరోగ్యమును, బలమును, శక్తిను, ఆయుష్ను దేవుడు మనకి అనుగ్రహించులాగన మనమందరము కూడా ప్రార్థన చేసేవారిలా ఉండాలి. ఆమేన్. అవును కదా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ప్రార్థన చేసేవారిలా ఉండాలి. ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థనలో విడుదల ఉంది, ప్రార్థనలో విజయం ఉంది. ప్రార్థనలో నమ్మకంగా నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వే ప్రార్థన చేస్తావో ఆ విజయాన్ని నీవు పొందుకుంటావు. సర్వశక్తి గల దేవుడు నీ మధ్యన ఉండగా నీకు భయమేంటి? నా లోకరక్షకుడైన యేసుక్రీస్తు నా పక్షాన్ని ఆయన ఉన్నాడు కాబట్టి ఈ రోజు నేను భయపడవలసిన అవసరము లేదు. ఎందుకు తెలుసా? ఆయన నా పక్షమున ఉన్నాడు. ఆయన నా పక్షము నుండి వ్యాజ్యమాడుతూ ఉన్నాడు. జీవము కలిగిన దేవుడు, సర్వము కలిగిన దేవుడు, సర్వ సృష్టికి మూల పురుషుడు. ఆయన ఆది సంభూతుడు. ఆయన రోషము కలిగిన దేవుడు. ఆయన మహిమ గల దేవుడు. ఆయన మహనీయుడు. ఆయన ఏకైక దేవుడు. ఏకైక దేవుడు. సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. ఈ సృష్టిలో సృష్టించిన మనల్ని కూడా ఆయన యొక్క పోలుకు చొప్పున నిర్మించుకున్న దేవుడు. ఆదాముతోనూ హవ్వతోనూ మాట్లాడుతూ ఉన్న దేవుడు. అబ్రహాముతో మాట్లాడుతున్న దేవుడు. ఇస్సాకుతో మాట్లాడుతూ ఉన్న దేవుడు. యాకోబుతో మాట్లాడుతూ ఉన్న దేవుడు. సమూయేలుతో మాట్లాడుతూ ఉన్న దేవుడు. దావీదుతో మాట్లాడుతున్న దేవుడు. సంసోనుతో మాట్లాడుతున్న దేవుడు. యెషయాతో మాట్లాడుతున్న దేవుడు. యెరెమీయాతో మాట్లాడుతున్న దేవుడు. అనేకమైన ప్రవక్తల ద్వారాగా పలుకుతున్న దేవుడు. ఈ ప్రవక్తల ద్వారాగా ఈ యొక్క గ్రంథాలని నిర్మించిన దేవుడు. ఈ గ్రంథముల ద్వారాగా ప్రవచనాలు నెరవేర్చుకున్న దేవుడు నా ప్రభువైన యేసు క్రీస్తు. మనం ఎక్కడున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మనము కడవరి దినాలలో ఉన్నాం, చివరి దినములో ఉన్నాం, దుర్దినాలలో ఉన్నాం. ఏది ఎప్పుడు సంభవిస్తుందో మనకు తెలియని పరిస్థితులు మనం ఉన్నాం. ఆ పరిస్థితుల నుండి, ఆ దుర్దినాల నుండి, ఆ విపత్తుల నుండి, ఆ భూకంపాల నుండి, ఆ జలప్రేముల నుండి, ఆ తుఫానుల నుండి దేవుడు నన్ను రక్షించాడు. అదే నీ సజీవుడిగా నిలబెట్టుకున్నాడు. ఆమె ఎందుకు తెలుసా?
జలప్రయం వచ్చినప్పుడు, ప్రమాదం వచ్చినప్పుడు నేను తప్పించాడు. తుఫాన్లు వచ్చినప్పుడు నిన్ను తప్పించాడు. ఆపదలు వచ్చినప్పుడు నిన్ను తప్పించాడు. భూకంపాలు వచ్చినప్పుడు నిన్ను తప్పించాడు. అనేకమైన ప్రమాదముల నుండి తప్పించాడు. ఎందుకో తెలుసా? ఇంకా నీ మీద ఆయన యొక్క కృప ఉంది. ఆయన కృప నీ మీద ఉంది. ఆయన కృప నీ మీద ఉన్నది కాబట్టి, ఆయన కృపతో నేను కప్పాడు కాబట్టి, ఆయన కృప నీతో కాశాడు కాబట్టి, ఆయన రెక్కల చాటున నేను భద్రపరుచుకున్నాడు కాబట్టి నువ్వు సజీవుడిగా ఉన్నావు. నువ్వు సజీవుడిగా ఉన్న వ్యక్తిని ఎవరిని ఆరాధిస్తున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. నేనైతే ఆయన కృపతో నన్ను కప్పాడు కాబట్టి నేను జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాను. ఆయన జీవము కలిగిన దేవుడు కాబట్టి జీవాధిపతి అయిన యేసుక్రీస్తునే నేను ఆరాధిస్తూ ఉన్నాను. నా బ్రతుకు దినములన్నీ కూడా, నా జీవిత కాలం అంతా కూడా నేను ఎవరిని ఆరాధిస్తూ ఉన్నానో తెలుసా? నా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాను. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఓ ఉదాహరణ మీతో పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. మనము ఎవరిని కనపరుస్తున్నాము? మనం ఎవరిని కనపరుస్తున్నాము అంటే ధనవంతులని మనం కనపరుస్తూ ఉన్నాము. ధనవంతులని మనం కనపరుస్తున్నాం. ధనవంతులను మనం గౌరవిస్తున్నాం. ధనవంతుల్ని మనము ఆరాధిస్తూ ఉన్నాం. అది పెద్ద పెద్ద ఉంగరాలు పెట్టుకుని వచ్చి ఆ చేతికి, ఈ చేతికి, ఈ చేతికి, ఈ చేతికి, ఈ వేడికి, ఈ వేడికి, ఈ వేడికి, ఈ వేడికి ఉంగరాలు పెట్టుకుని వచ్చి నీ ఇంటికి వచ్చినప్పుడు కానీ, నీ మీటింగుల్లోకి వచ్చినప్పుడు కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా? గబగబా 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 ఆ వాక్యం పక్కన పెట్టేసి, కీర్తన పక్కన పెట్టేసి, మరి ప్రొఫెషనల్ పక్కన పెట్టేసి ఆ యొక్క ఉంగరాలు పెట్టుకున్న వ్యక్తి వచ్చాడని కంగారు పడిపోయి స్టేజీ ఎక్కించేసి, కుర్చీలు వేసేసి, దండాలు వేసేసి, సాల్వలు కప్పేసి అని ఎంతగానో పొగడేస్తూ ఉన్నాం మనం. అది దేవుడికే తెలియదు, భక్తుడికే తెలియదు, ఎలా ఆరాధించారో తెలియదు. అటువంటి వ్యక్తికి నీవు ఏమి ప్రకటించాలి? వచ్చిన వ్యక్తికి దండలు వేయటం కాదు, సాల్వలు కప్పటం కాదు. అయ్యా, నేను, నా కుటుంబము, నా గ్రామము, నా దేశము, నా సంఘము మేము రక్షింపబడ్డాము అని అంటే దేవుని యొక్క కృప. నీవు కూడా యేసుక్రీస్తును నమ్ముకో. నీవు కూడా యేసుక్రీస్తు రక్తములో కడగబడు. నీవును ఇంటి వారు రక్షింపబడండి. అప్పుడు నువ్వు రక్షింపబడితే ఘనత అవలవలగా ఎద్దకు వస్తాది అని అతనికి దేవుని గూర్చిన సువార్తను ప్రకటించాలి. అంతేగాని దేవుని గూర్చిన సువార్తను ప్రకటించకుండా వచ్చిన వ్యక్తికి దండలు వేసి సాలువలు కప్పి సన్మానించి అతన్ని గౌరవించి మనము పంపిస్తూ ఉన్నాం. అతను అధికారంలో ఉన్నాడు కాబట్టి గౌరవించి పంపించడము తప్పు లేదు. దండలు వేసినా తప్పు లేదు, గౌరవాలు కప్పినా తప్పు లేదు, గౌరవించినా తప్పు లేదు. కానీ అతను ఎదురుకుండగా నీవు ఒక బలహీనుడిని, ఒక రోగిని, ఒక వ్యక్తిని, ఒక పేదవాడిని అవమానపరుస్తున్నావు. ధనవంతుడినేమో స్టేజీలు
దరిద్రుడు ఎక్కడ కూర్చోబెడుతున్నావంటే స్టేజీ కింద ఒక పీట వేసి పీట మీద నువ్వు కూర్చోబెడుతూ ఉన్నావు. ధనవంతుడినేమో నువ్వెక్కడ కూర్చోబెడుతున్నావు? స్టేజీల మీద కూర్చోబెడుతున్నావు. బలహీనుడును పేదవాడిని నువ్వు కింద కూర్చోబెడుతున్నావు. ఇది మంచిది కాదు. ధనవంతుడైనా దరిద్రుడైనా సమానమే, దేవుడి దృష్టిలో సమానమే. కానీ ఈ భూలోకంలో మనము వ్యత్యాసాలు చేపిస్తూ ఉన్నాం. పట్టు చీర కట్టుకున్న స్త్రీని గౌరవిస్తూ ఉన్నాము. పాతగిలి పడిపోయి ఆమెకి కట్టుకోవడానికి ఏమీ లేక ఆ పాత వస్త్రము కట్టుకొని వచ్చిన స్త్రీని అవమానిస్తూ ఉన్నాం. పట్టు చీర కట్టుకుని వచ్చిన స్త్రీని పీట వేస్తున్నాము. పాత చీర కట్టుకుని వచ్చిన స్త్రీని నిలబెడుతున్నాము. అది మంచిది కాదని ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. ఒక సామెత మనకి కనబడుతుంది. ఆ దేశంలో దగ్గరగా ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వెనక్కి మనం వెళితే ఒక ఇంటిలో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక పట్టు చీర ఏకైక పట్టు చీర కొనుక్కుంటే ఒక పేద ఇంటి ఒక స్త్రీ ఆ పట్టు చీర ఎరుబెట్టుకుని వెళ్ళేదంటారు లేక. కానీ ఈ రోజుని అందరినీ దేవుడు ఆశీర్వదించాడు. అప్పు చేసేలా చేయలేదు, అప్పు తీసుకునేలా చేయలేదు. వాడిని వీళ్ళు ఇచ్చేవాడుగా చేశాడు కానీ తీసుకునే వాడిని చేయలేదు. ఈ రోజుల్లో వస్త్రహీనులాగా చేయలేదు. వస్త్రాలు ఇచ్చేవాళ్ళ చేశాడు కానీ వస్త్రహీనుడుగా చేయలేదు. భోజనం పెట్టేవాళ్ళ చేశాడు కానీ భోజనము తీసుకునే వాళ్ళ చేయలేదు. దాహాలు ఇచ్చేవాళ్ళ చేశాడు కానీ మనం తీసుకునే వాళ్ళ చేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ధనవంతుడిగా చేశాడే కానీ నేను దరిద్రుడుగా చేయలేదైనా. కానీ నీవు ధనవంతుడిని గౌరవిస్తున్నావు, పేదవాడిని అవమానపరుస్తున్నావు. ఈ క్రిస్మస్ నెలలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్రీస్తుని మనం సొంత రక్షకుడిగా అంగీకరించాలి. నీ ఇంటికి స్టార్లు పెడతాం కాదు, నీ ఇంటికి శ్రీగంధర్లు వెలిగించడం కాదు, నీ ఇంటికి అనేకమైన అలంకారం చేయటం కాదు. క్రీస్తు నీలో పుట్టాలి, క్రీస్తు నీ ఇంటిలో పుట్టాలి, క్రీస్తు నీ తలతో పుట్టాలి. నువ్వు ఎన్ని భోజనాలు పెట్టావు, ఎంతమంది ధనవంతులు పిలిపించి గౌరవించావు, ఇది కాదు దేవుడు చూసింది. నువ్వెంతమంది పేదవారిని పిలిచి నువ్వు ఆహ్వానించావు, ఎంతమంది పేదవారిని పిలిచి అతనికి భోజనం పెట్టావు, ఎంతమంది పేదవారిని పిలిచి వస్త్రం ఇచ్చావు, ఎంతమంది పేదవారిని పిలిచి నువ్వు వాళ్ళని గౌరవించావు. ఇదే ఆయన చూస్తాడు. కానీ ఎంతమందినో పిలిచి ధనవంతులు పిలిచి దండలు వేసిన అది దేవుడు చూడు. పేదవారిని పిలిచి పేదవారికి దేవుని యొక్క రక్షణ సువార్తల గురించి ప్రకటించమని ఆయన ప్రభు చదివిస్తున్నాడు. కానీ మనుష్యులు కోరుకుతూ ఉన్న మనుష్యులని మనము శపిస్తూ ఉన్నాము. ఈ రోజుని మనం నేర్చుకుంటున్న అంశం ఏమిటి అని అంటే మనుష్యులను మనము శపిస్తూ ఉన్నాము. మనుష్యులని మనం శపిస్తూ ఉన్నాము. చూడండి, యాకోబు రాసిన పత్రికలో 3వ అధ్యాయములో 9వ వచనములో ఈ విధంగా మనకి దేవుడు మన పట్ల రచించి ఈ ప్రవచనాన్ని మనకి ఇచ్చి అన్నాడు. దీనితో తండ్రైన ప్రభుని స్తుతింతుము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపిస్తుము. ఎవరిని మనం శపిస్తున్నాము అనంటే దేవుని పోలికగా పుట్టిన మనుషులనే మనం శపిస్తూ ఉన్నాము. కానీ దుష్టులను మనం శపించలేకపోతున్నాం.
నేను శోధిస్తున్న దుష్టుడిని, దుష్టుడా నువ్వు దుష్టుడు, నా ఇంటిలోకి రాకు, నువ్వు అపవిత్రుడివి, నా ఇంటిలోకి రాకు, నువ్వు సాతానుగాడివి, నా ఇంటిలోకి రాకు అని దుష్టుడిని మనము దూషించలేకపోతూ ఉన్నాం. అపవాదిగాడిని శోధిస్తూనే ఉన్నాం. అపవాదిగాడికి ఎప్పుడు కూడా శోధిస్తూనే ఉన్నాం. అపవిత్రమైన మాటలు, కృత్రికమైన మాటలు, దుర్భాషలు మాట్లాడుతూ ఉన్నాం. మన మనుషులమే పశువులము కాదండి. దేవుడు తన స్వరూపాన్ని మనకి ఇచ్చాడు. దేవుడు తన సొంత రక్తాన్ని మనకి ఇచ్చాడు. దేవుడు తన యొక్క అవయవాలను మనకి ఇచ్చాడు. ఆయనే మనలాగా నిర్మించుకున్నాడు. అయితే ఆయన పోలుకుతూ ఉన్న మనము, ఆయన పోలుకుతూ ఉన్న బిడ్డలందరినీ కూడా మనము ఏం చేస్తున్నామో తెలుసా? అసహాయించుకుంటున్నాం. ఆయన పోలుకుతూ ఉన్న బిడ్డలందరినీ కూడా మనం అసహాయించుకుంటున్నాం. ఏమీ అక్కర్లేదండి. ఎవరైనా చిన్న గాయపడి అతను ఎద్దకొట్టి ఆ ఎద్దకొచ్చిన వ్యక్తి నుండి దూరంగా వెళ్ళిపోతాడు. ఎవరైనా కొంచెం ఎలాచి వచ్చి అతనికి కొంచెం ఒళ్ళు దొరకొచ్చి గోక్కుంటా ఉంటుంటే ఆ వ్యక్తి నుండి కొంచెం దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. ఆ వ్యక్తి నుంచి కొంచెం స్మెల్ వస్తే ఆ వ్యక్తి దగ్గర నుంచి కొంచెం దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. ఏదైనా అతని బట్టలు మార్చిపోయి కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంటే ఆ వ్యక్తి నుంచి మనం దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకంటే సంఘములో కూర్చున్న స్త్రీలైనా పురుషులైనా అతని పక్క నుంచి ఏదైనా చిన్న స్మెల్ వస్తే ఆ పక్క నుంచి మరి ఒక పక్కకి జారిపోతూ ఉన్నాం. ఒకే సంఘములో కూర్చుంటున్నాం, కానీ ఆ వ్యక్తిని చూసి మరి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి ఆ వ్యక్తిని విడిచిపెట్టేస్తున్నాం, ఆ వ్యక్తిని అవమానపరుస్తున్నాం. అమ్మాయి వ్యక్తికి ఎందుకు వచ్చావు కదా, ఆ పక్కన కూర్చోని అడుగుతున్నప్పుడు ఇవేంటది, ఆమె దగ్గర స్మెల్ వచ్చేస్తుందండి, ఎన్ని రోజులు పట్టించి స్నానం చేయలేదు, ఆ బట్టలు చూడండి ఎంత మాసిపోయి ఉన్నాయో, ఎన్ని రోజులు పట్టించి బట్టలు పుంజుకోలేదు, ఆ బట్టల నుంచి స్మెల్ వచ్చేస్తుందండి, అందుకే నేను భరించలేక నేను పక్కకి తప్పుకున్నానండి అని ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి చెప్పుకుంటూ ఉన్నాను. ఆ బట్టల నుంచి ముగ్గు స్మెల్ వస్తే నువ్వు తట్టుకోలేకపోతున్నావు. నీ శరీరము చిన్న స్మెల్ వస్తుంటేనే నువ్వు తట్టుకోలేకపోతున్నావు. నీ శరీరం చిన్న గాయపడితేనే నువ్వు తట్టుకోలేకపోతున్నావు. నీ గాయం నుండి చిన్న ఆ స్మెల్ వస్తుంటేనే నువ్వు తట్టుకోలేకపోతున్నావు. నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు శరీరం మీద మొత్తం నీకు ఏమన్నా తెలుసా? నువ్వు సజీవులుగా ఉన్నావు కాబట్టి, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు కాబట్టి, నువ్వు చక్కగా అలంకరింపబడి ఉన్నావు కాబట్టి నీ దగ్గర ఏ స్మెల్ రావట్లేదని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ శరీరానికి ఎన్ని సబ్బులు పెట్టుకున్నా, నీ బట్టలకి ఎన్ని సబ్బులు పెట్టుకున్నా, నీ శరీరానికి ఎన్ని సిద్ధులు పెట్టుకున్నా, నీ నోటి నుండి కంపే వస్తుంది. ఏంటో తెలుసా? ఉదయం లేచిన కానీ సాయంకాలం వరకు కూడా నువ్వు దుర్భాషలు మాట్లాడుతూనే, గొప్ప మాటలు మాట్లాడుతూనే ఉన్నావు, మనుషులను దూషిస్తూనే ఉన్నావు, మనుషుల్ని అసహాయించుకుంటూనే ఉన్నావు. కానీ ప్రియమైన బిడ్డరా, దేవుడు అంటూ ఉన్నాడు కదా, ఒక్క నోటి నుండి ఆశీర్వాదమును శాపములను బయలువెళ్ళును. నా సహోదరులారా ఎలాగ ఉండకూడదు అని చెప్తూ ఉన్నాడు. ఒక మనుషుడిలో నుండి, ఒక నోటిలో నుండి ఆశీర్వాదము ఉంది, ఆ శాపవచనములు కూడా బయలు వెళుతూ ఉన్నాయి. నీ నోటితో ఆశీర్వాదమే పలకరు గాని శాపవచనాలు పలకకూడదు అని ప్రభు సెలవిస్తే నువ్వు శాపవచనాలే పలుకుతున్నావు గాని ఆశీర్వాద వచనాలు మాత్రం పలకలేకపోతున్నావు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క భక్తి నీలో లేదు, దేవుని యొక్క నమ్మకము నీలో లేదు, దేవుని యొక్క విశ్వాసము నీలో లేదు, దేవుని యొక్క మానవాసము నీలో లేదు, దేవుని యొక్క రక్తములో నీవు కడగబడలేదు. కాబట్టి ఈ నోటి నిండా ఏమున్నాయంటే ఆశీర్వాదాలు లేవు గాని
శాపవచనాలే అవుతాయి. కానీ క్రీస్తును నమ్ముకున్న నీవును, మారు మనసు పొందుకున్న నీవును, క్రీస్తు రక్తములో కనకబడిన నీవును ఏమై ఉన్నావు అంటే ఆశీర్వాదాలే పలుకుతావు గాని శాపాలు మాత్రము పలకవు అని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మరి ఒక విషయంలో మనం చూస్తున్నట్లయితే ఒక ఉదాహరణ మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, నీటి బుగ్గలో ఒక జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా అని అడుగుతూ ఉన్నాడు. నిజమే ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఇది ఉదాహరణకు మీకు ఎందుకు చెప్తూ ఉన్నానంటే ఇది దేవుని యొక్క గ్రంథంలోనే ఉంది. యాకోబు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 11వ వచనంలో ఉంది. మీకు నేను ఒక ఉదాహరణగా ఇది చెప్తూ ఉన్నాను. నీటి బుగ్గల నుండి ఒక జలము నుండి తీయని నీరు చేదు నీరు ఊరునా అని అడుగుతూ ఉన్నాడు. నిజమే ప్రియమైన దేవునికి బిడ్డలారా, నీటి బుగ్గల నుండి ఒక జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరునండి. ఎందుకనంటే ఒక జల నుండి ఆ జలంలోనే తీయని నీరు వస్తుంది కానీ 2 రకాలైన నీరు అక్కడ రాదు. ఆ ఒక్క జలంలోనే ఆ బోరు వేసిన తర్వాత ఆ బోరులో నుండి వస్తే ఉప్పు నీరైనా వస్తుంది, లేక సప్పు నీరైనా వస్తుంది. అంతేగాని ఉప్పు నీరు సప్పు నీరు 2 కలిసి ఒకే బోర్లో వచ్చి రాదు. నీ నోటిలో నుండి ఆశీర్వాదము ఉంది, శాపము కూడా ఉంది. అలాగే ఇప్పుడు బోరు వేసినప్పుడు మంచి నీరు వస్తే మంచి నీరు వస్తుంది, చెడ్డ నీరు వస్తే చెడ్డ నీరే వస్తుంది. నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగి అంజూరపు పండ్లైనను కాయనా. చూడగా ప్రేమ దగ్గరికి బిడ్డలారా, అంజూరపు చెట్టు నుండి ఆ ఒలివ పండ్లు కాస్తాయా? అంజూరపు చెట్టు నుండి మనం చూసినట్లయితే ఒలివ పండ్లు కాస్తాయా? అంజూరపు చెట్టులో నుండి అంజూరపు పండ్లే కాస్తాయి గాని ఒలివ చెట్టులో నుండి ఒలివ కాయలే కాస్తాయి గాని ఒలివ చెట్టులో నుండి అంజూరపు పళ్ళు కాయవు, అంజూరపు చెట్టులో నుండి ఒలివ కాయలు కాయవు. అంజూరపు చెట్టులో నుండి ద్రాక్ష పళ్ళు కాయవు, ఒలివ పండ్ల నుండి ద్రాక్ష పళ్ళు కాయవు. ద్రాక్ష పండులో నుండి అంజూరపు పళ్ళు కాయవు, ఇలువ చెట్ల నుండి ద్రాక్ష కాయలు కాయవు. అంజూరపు చెట్టు అంజూరపు కాయలే కాస్తాయి, ఒలివ చెట్టుకి ఒలివ కాయలే కాస్తాయి, ద్రాక్ష చెట్టుకి ద్రాక్ష కాయలే కాస్తాయి. కానీ ఒక చెట్టు నుండి ఒకటి కాయ ప్రియమైన జరుగుతున్నారా? నీలో నుండి ఆశీర్వాదాలే పలకలు గాని శాపము పలకకూడదు అని ప్రభు సెలవిస్తున్నాడు. అయితే మరి ఒక విషయము మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అటు ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లను ఊరవు అని చెప్తున్నాడు. చూడండి ప్రియమైన, ఉప్పు నీటిలో నుండి తీయని నీళ్ళు వస్తాయా? దేవునికి సాధ్యమే కానీ మనుషులకి అసాధ్యము. దేవుడు ఉప్పు నీళ్ళను సైతము కూడా తీయని నీళ్ళగా మార్చుతాడు. ఎక్కడంటున్నాడు, ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లను ఊరవు అని ఖచ్చితంగా చెప్తున్నాడు. ఉప్పు నీరు మీ బావి తొమ్మించిన తర్వాత, బోరు వేయించిన తర్వాత ఉప్పు నీళ్ళు వస్తే ఆ ఉప్పు నీటిలో నుండి తీయని నీళ్ళు రావు. అలాగే క్రీస్తులో నువ్వు రాకముందు నువ్వు పాపివి. నువ్వు అనుకోవచ్చు,
నేను పాపిని అని నువ్వు ఎలాగా చెప్పవచ్చు అని అనుకోవచ్చేమో. తల్లి గర్భములో పిండముగా రూపముకు మునిపే మనము పాపములో పుట్టి పాపములో పెరుగుతూ పాపంలో జీవిస్తున్నాం, పాప లోకంలో బ్రతుకుతున్నాం. మనము ఈ పాప లోకంలో ఉన్నాం. మనమందరము కూడా పాపులమై ఉన్నాం. మన నోటి నుండి ఆశీర్వాదాలు లేవండి. ఉదయం లేచిన కాడి నుండి కూడా పాపం అనే మాటలు. కళ్ళు గారగా పాపం చేస్తాం, నోటి గారగా పాపం చేస్తాం, శరీర ధరగా పాపం చేస్తాం, కాళ్ళ ధరగా పాపం చేస్తాం, చేతుల ధరగా పాపం చేస్తాం, ఆలోచన ధరగా పాపం చేస్తాం. మన బ్రతికి పాపమైన స్థితిలో ఉండిపోయింది. ఈ పాపం అనే ఊబులో నుండి బయటికి రావాలి అని క్రీస్తుని పట్ల ఒక సంకల్పం తీసుకొని ఆయన ఏం చేస్తాడంటే తన తండ్రి యొక్క వాగ్దానాన్ని నెరవేర్చడం కొరకు ఆయన ఈ లోకానికి ఒక మానవుడిగా వచ్చాడు. ఆయన మానవుడిగా వచ్చి మన మీద ఉన్న పాప శాపాలన్నీ కూడా ఆయన తీసివేసుకుని ఆయన భుజాల మీద వేసుకుని ఆయన మన పాపాలన్నీ కూడా మోస్తూ ఉన్నాడు. బరువును తీసివేస్తాడు, బరువును తీసివేసి ఆయన భుజాన వేసుకున్నాడు. ఇది తేలిగ్గా నడమని చెప్తూ ఉన్నాడు. కానీ నువ్వు కృప కిందకి రాకుండా నేను ఇలాగే ఉంటాను, ఇలాగే ఉంటాను, ఇలాగే ఉంటానని నువ్వు రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నావు. క్రీస్తు రక్తమును కడగబడిన నీవే ఆశీర్వాదము పలకమంటే శాపవచనాలు పలుకుతూ ఉన్నావు. నీ ఇంటి వారిని దూషిస్తున్నావు, నీ పొరుగు వారిని దూషిస్తున్నావు, నీటి పత్ర వారిని దూషిస్తూ ఉన్నావు. క్రీస్తుని నమ్ముకున్నాను అని నువ్వు చెప్పుకుంటున్నావు కూడా, క్రీస్తుని నేను నమ్ముకున్నానని అబద్ధ సాక్ష్యాలు చెబుతూ కూడా ఎడతవాడు లేదా నీవు తప్పుడు నేరాలు మోపుతూ వాళ్ళని అసహాయించుకుంటూ ఉన్నావు. కానీ ప్రభు నేను అలా చేయలేదు. ఒక్కడోటి నుండి ఆశీర్వాదాలు శాపాలు వెళ్ళినట్లుగా నువ్వు ఆశీర్వదించేవాడిలా ఉండాలి కానీ శపించేవాడిలా ఉండకూడదు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, అయితే మనము ఏమై ఉన్నామంటే ఆదికాండ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు మన పోలిక చొప్పున నరులను చేయదము అని ఆయన మనల్ని సృజించి అన్నాడు. మన పోలిక చొప్పున నరులను చేయదము అని చెప్పాడు. చేశాడు. తన పోలిక చొప్పున ఏం చేశాడంటే తన పోలిక యందు నరులని నిర్మించుకుని ఉన్నాడు. దేవుడి పోలికలో మనం ఉన్నాం కానీ దుష్టుడి పోలికలో మనము లేవండి. దేవుడి పోలికలో ఉన్న మనము, దేవుడి పోలికలో ఉన్న మనందరినీ కూడా ఆయన సృష్టించాడు కాబట్టి ఆయన పోలికతో ఉన్న బిడ్డలందరినీ కూడా మనము ఆయన ఇచ్చిన నోరుతో, ఆయన ఇచ్చిన ఆయుష్తో, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు అనేక మంది జీవులకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి అని కోరుకుంటూ మనమందరం కూడా ఆశీర్వదించే వారిలాగా ఉండాలి కానీ శపించే వారిలాగా ఉండకూడదని ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి మనము మనుషులని శపించే వారిలాగా ఉండకూడదు, మనము ఆశీర్వదించే వారిలా ఉండాలి అని కోరుకుంటూ నా మాటలను ముగిస్తూ ఉన్నాను. ఇప్పుడు మాత్రం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఈ 2025 సంవత్సరంలో ఈ డిసెంబర్ నెలలో ఈ పాతది మనది గతించిపోయి కొత్త దాని కొరకు ఎదురు చూస్తే ప్రార్థన చేస్తే కొత్త దానిలోకి మనము అనగా 2026 సంవత్సరంలోకి మనం నూతన దయాకరమును పొందుకొని సంపూర్ణమైన ఆరోగ్యంతోనూ ఆయుష్తో మనము ఎదుర్కోవాలని, ఆయన రాకడ కొరకు మనము ఎదురు చూడాలని, ఆయన రాజ్యం కొరకు మనము ఎదురు చూడాలని చెప్పుకుంటూ నా మాట ముగిస్తూ ఉన్నాను. కొద్ది మాటలు దేవుడు ఇచ్చిన గాక. ఆమేన్.